ఇది ఉంది కదండి పీస్ లిల్లీ, ఎంత బాగా గ్రో అయ్యి పువ్వులు వచ్చింది చూసారా. యాక్చువల్గా గొంగళి పురుగులు తినేసినాయి అండి మొత్తం అంతా, మొక్క అంతా కూడా తినేసి ఒక్క 2 ఆకులు అది కూడా కట్ అయిపోయినాయి ఉన్నాయి అన్నమాట. సో ఇంక ఇది గ్రో అవ్వదు అనుకున్నాను, మిగతా అన్ని ఆకులు ప్రోన్ చేసేసి ఇంత కంపోస్ట్ వేశాను. ప్రతి 2 రోజులకి ఒకసారి వాటర్ చేస్తూ వచ్చాను. అండ్ కొంచెం షేడెడ్ ప్లేస్లో పెట్టాను, ఎండ లేని ప్లేస్లో పెట్టాను అండి, అంతే. అంతకుమించి నేను ఏమీ చేయలేదు. చక్కగా గ్రో అయింది, కొంచెం స్లోగా గ్రో అవుతుంది కానీ వస్తే ఈ విధంగా రిజల్ట్ ఉంటుంది. ఈ మొక్క కొనాలంటే మార్కెట్లో 3,500 4,500 మొక్కలు చెప్తున్నారండి. ఇంకా పెద్ద మొక్కలు అయితే ఇంకా ఎక్కువ రేట్ కూడా ఉన్నాయి. సో మనం జాగ్రత్తగా పెంచుకుంటే సైడ్ నుంచి మనకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఆ సైడ్ సెపరేషన్స్ తీసి మనం ఇంకో దగ్గర వేసుకోవడం కానీ ఇంకోళ్ళకి ఎవరికైనా ఫ్రీగా ఇవ్వడం కూడా చేసుకోవచ్చు అనమాట. పీస్ లిల్లీ అనేది మొత్తం అసలు గార్డెన్కి ఫ్రెష్ అనమాట, లుక్ ఇస్తుంది. నేను ప్రతిరోజు ఈ మొక్కను అబ్జర్వ్ చేసేవాడిని, ఎందుకంటే నేను ఇలాగే వచ్చి తలుపు తీయాలి, తలుపు తీసే పక్కనే పెట్టుకున్నాను కోరుండే.